ఆర్యవైశ్య కళ్యాణ మండపం కళ్యాణ వెంకటేశ్వర స్వామి కిరీటం విషయంపై ఆర్యవైశ్య పెద్దలు పాలకవర్గ సభ్యులు స్పందించి 48 గంటల్లో స్వామివారికి కిరీటం అలంకరిస్తామని మాట ఇవ్వడంతో పాలకవర్గ సభ్యులకు 48 గంటల సమయం ఇవ్వడం జరిగింది. 48 గంటల తర్వాత స్వామివారికి కిరీటం అలంకరించకపోతే ఆలయ ప్రాంగణంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసిన పాలకవర్గంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు వెల్లడించారు. పాలకవర్గం చేసిన తప్పుకు తాను క్షమాపణ చెప్తున్నానని, 48 గంటలకు సమస్య పరిష్కారం కాకపోతే వెంకటేశ్వర స్వామి భక్తులతో కలిసి రాజకీయాలకు అతీతంగా తాను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానని ఆయన స్పష్టం చేశారు. మొన్నలూరు రాము గారు, నగేష్ గారు, మాటూరు రంగనాథ్ గారు, ఈ ముగ్గురు ఈ పాలకవర్గంలో ఉన్నటువంటి సభ్యులు. మాది స్వామివారికి అపరాధం జరిగిన మాట యథార్థం అన్నారు. రెండోది ఏంటంటే ఈ సంస్థకి ఒక మంచి క్రెడిబిలిటీ ఉంది ఇప్పుడు దాకా, ఆ క్రెడిబిలిటీ పోకూడదు. ఇది కూడా ఏంటంటే స్వామివారి విషయంలో అనేది ఒక. రెండోది, నేను ఎండోమెంట్స్ కమిషనర్ గారిని కోరేది ఏంటంటే భక్తులు ఇచ్చినటువంటి కానుకలు కానీ స్వామివారికి సమర్పించినటువంటి కానీ మీరు రికార్డు, నేను అవసరమైతే గవర్నమెంట్తో కూడా మాట్లాడతాను, రికార్డు మొత్తం ఆయన పిలిపించి మీరు వెరిఫై చేసి భక్తులు ఇచ్చిన కానుకలు దుర్వినియోగం అవుతున్నాయా, స్వామివారికి దక్కుతున్నాయా? స్వామివారికి దక్కాల్సినటువంటి కానుకల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం అవటానికి వీల్లేదు. రెండు, దొంగ బంగారం తాకట్టు పెట్టుకున్నటువంటి వ్యక్తుల మీద కూడా ఖచ్చితమైనటువంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరగాలి, దాని మీద కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక గుణపాఠం కావాలి. దేవుడు వస్తువులు ఎవరు తెచ్చినా కూడా కొనడం కానీ తాకట్టు పెట్టుకోవడం కానీ జరగకూడదని స్పష్టంగా తెలియాలి. ఇవి రెండు కూడా ఆవిడ మేడం గారిని అడుగుతున్నాను. ఈ మిగిలిన ఈ కిరీటాన్ని తీసుకొచ్చి ధరించేటటువంటి విషయం కూడా ఈ ముగ్గురు ట్రస్ట్ బోర్డు సభ్యులు నాకు మాట ఇచ్చారు. మీ అందరి సమక్షంలో మొన్నలూరు రాము నాతో పాటు చదువుకున్నాడు, మాట అంటే మాట మీద. వీళ్ళ ముగ్గురు కూడా మంచి స్నేహితులు, నాకు గౌరవం ప్రతిష్టలు కలిగిన వాళ్ళు. వీళ్ళు మాకు కూడా ఎంతో బాధగా ఉంది. దేవుడి యొక్క 48 గంటలు వాళ్ళు అడిగారు, ఏమండి వచ్చి 48 గంటలు అది ఇంకా 4-3 గంటలు అటేటు అతను రావాలి కదా. అతను ఊళ్ళోకి చూస్తూనే ఉంటాం. అతను రాగానే ఈ కిరీటాన్ని తీసుకొచ్చి స్వామివారికి అలంకరించి ఆయనకి పూజ చేసి ఆయన ముందు మేము దండం పెట్టుకుని వెళ్తాం. లేని పక్షంలో అతను రాగానే తీసుకొచ్చి పెట్టబోతే ఒక భక్తుడిగా ఈ గుళ్ళోనే కూర్చుని ఆమరణ నిరాహార దీక్ష తీసి ఆయన కిరీటం ఆయన నెత్తి మీద పెట్టే వరకు కూడా ఎక్కడి నుంచి కదలని కూడా చెబుతున్నా. ఇదేదో ఇంకో దానికోసం కాదు. అసలు ఈ భక్తులు మనోభావాలు దెబ్బతినకూడదు. మనల్ని కాపాడేటటువంటి ఆయనకే రక్షణ లేదంటే ఇంక దీనికి ఏంటి? కాబట్టి డిపార్ట్మెంట్ కూడా దీని మీద పూర్తి యాక్షన్, ఇటువంటి పునరావృతం ఇంకో చోట జరగకూడదు, ఎట్టి పరిస్థితులను తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ దేవదేవుడి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వేలాది మంది మీ మనోభావాలు దెబ్బతిన్నందుకు ఈ కమిటీ వారందరి తరఫున కూడా నేనే క్షమాపణలు చెప్తున్నాను. అట్లాగే మా వాళ్ళ తరఫున కూడా మేము క్షమాపణలు చెప్తున్నాం. తప్పకుండా ఇంకొకసారి ఇటువంటి అపరాధం జరగకుండా చూస్తామని ఆ దేవదేవుడికి కూడా తెలియజేస్తా ఉన్నాం.